హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హడావిడి మనిషి అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విద్యావతి బద్ధకం మనిషి కాదు గాని తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది. విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్లిన మనిషి మళ్లీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువుకు వెళ్లగానే ఈవిడ 4 ఇళ్లకు పెత్తనానికి వెళ్లేది. ఆవిడంటే అందరికీ సరదా కావటం చేత వెళ్లిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంతం పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చేయాలి గదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావిడి పడిపోయేది. వంటకేముంది, ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర, ఇంకొక ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా అతనిని పని సాయానికి పిలిస్తే, అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో, ఇంకా గిన్నెలు కడుక్కోలేదు, ఇలా ఏవో వంకలు చెప్పేది. ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు. విద్యావతికి 2 ఆడబడుచులున్నారు. 2 పెళ్లిళ్ళై కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశనక్కాయలు, పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని 1 బిందెడు వేరుశనగకాయలు, 1 బిందెడు ధాన్యము కొని, నా చెల్లెళ్ళొస్తున్నారు, వాళ్ళొచ్చేసరికి నువ్వు ఈ వేరుశనక్కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు, వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు. ఉత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు. ఆ మాటలకు సరేనన్నదిగాని విద్యావతి గుండెల్లో రాయిపడింది. ఆమె మనసంతా ఆ పనితోనే నిండిపోయింది. ఎవరింటికి వెళ్ళినా ఆమె, మా ఆడబడుచులొస్తున్నారు, బిందెడు వేరుశనక్కాయలు ఒలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది. ఆవిడ ఎవరికీ సహాయపడిన మనిషి కాదు గనక ఎవరూ ఆవిడకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది. కాని తీరా మొదలు పెట్టబోయేసరికి చెయ్యాల్సిన పని తెలుసుకుని ఆమె గుండెలు అవిసిపోయేవి. అమ్మో, ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెగులుతుంది అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్లేది. అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులను, తాను చెయ్యాల్సిన పనులన్నీ తలుచుకుని ఎంతో ఆరాటపడేది. ఆడపడుచులు రావడానికి ఇంకా 10 రోజులుండదు గనక విద్యావతి పెత్తనాలకు వెళ్లడం మానేసింది. ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయి ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు. వాళ్లు ఆమెను పిలవడానికి వెళ్లారు. అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడివాడు వచ్చాడు. వీధిలో ఆడవాళ్లంతా వాడి ప్రదర్శన చూశారు గాని విద్యావతి ఆ ఛాయలకు రాలేదు. మా ఆడబడుచులొస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నది ఆమె. అదేవిధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా, కంచి నుండి పట్టుచీరలవాడు వచ్చినా చూడటానికి గాని బేరాలు ఆడటానికి కాని విద్యావతి బయటకు రాలేదు. తన ఆడబడుచులు వచ్చేస్తున్నారని, తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాభరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలై ఉంటారని ఆడవాళ్లందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు. వాళ్లు విద్యావతితో ఎలా మసులుతారో చూడ్డం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్లంతా విద్యావతి ఇంటికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుశనక్కాయలు ఒలుస్తున్నది, 2 ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది. చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుకొని, అయ్యో ఈ మాత్రానికైనా తల్లి, ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది. పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు, అందుకే ఇన్నాళ్ళు బయటకు రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త హడావిడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్న ఆడబడుచులిద్దరూ నవ్వుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.